నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నేడు నిరంతరం మారని దేవా, నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీ ప్రేమరి ఏది కాదయా. నువ్వు మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ
సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీ వంటి వారెవరు, నీ వంటి వారెవరు, నీ తోటి సాటెవరు, నీ వంటి వారెవరు,
ప్రభువా నా జీవితాన నీవే ప్రభువా నాకెవ్వరు లేరు ఇలలో నాకెవ్వరు లేరు ఇలలో హల్లెలూయా 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 నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా రెండు చేతులు పైకెత్తి నా మంచి యేసయ్యా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా మనుషులలో మహనీయుడా వేల్పులలో కనపూచుడా మనుషులలో మహనీయుడా వేల్పులలో కనపూచుడా సర్వాధికారి సర్వాంతర్యామి సర్వాధికారి సర్వాంతర్యామి చేసేదని పాదసేవా చేసేదని పాదసేవా హల్లెలూయా 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 దగ్గరగా స్వరమెత్తి ప్రతి ఒక్కరూ హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 మరొకసారి హల్లెలూయా 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 నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క ఉదయకాలం ప్రార్థన పోరాటంలో జాయిన్ అయినటువంటి ప్రతి వారిని ప్రభువు నామంలో నేను అభినందిస్తున్నాను. ఈ సమయంలో వెంటనే చూడకపోయినా కాస్త ఆలస్యంగా చూస్తున్నటువంటి వారిని కూడా ప్రభువు నామంలో నేను ప్రోత్సహిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన పోరాటం ద్వారా నిజంగా దీవించబడినటువంటి వ్యక్తులం. దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడుతూ మనల్ని పోషిస్తూ మనకు భద్రతనిస్తూ మనకు క్షేమాన్నిస్తూ మన విషయంలో పట్టించుకుంటూ సహాయపడ్డాడు. ఎందుకో తెలుసా? ఈ పోరాటం సలుపుతూ ఉండగా ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనకెంతో మేలు చేసిన దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఉన్న పరిస్థితి ఎంతో క్షేమకరమైన పరిస్థితిలో మనం ఉండడానికి దేవుడు దయ చూపించినందుకు నేను నిశ్చయంగా దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన అడుగుజాడలు, హిస్ ఫుట్ స్టెప్స్ అనే అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 1 Peter chapter 2 verse 21. For to this you were called, because Christ also suffered for us, leaving us an example that you should follow his steps.
దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా we need to follow his footsteps. ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఆయన అడుగు జాడలు ఏంటి, అవి ఎలా ఉంటాయి? ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మనం వెళ్ళడానికి మనకు ఏం కావాలి అని అంటే, మనకి ఆ జీవం గల దేవుడు తన అడుగు జాడలను చూపించాడు, తన మాదిరిని చూపించాడు. He shown us his footsteps and also he shown us his example. మనం ఏం చేయాలంటే we need to follow his example. We need to walk in his footsteps. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి వారిగా మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలామంది నాయకుల యొక్క అడుగు జాడల్లో నడిచేవాళ్ళు ఉన్నారు. కొంతమంది గురువుల యొక్క అడుగు జాడల్లో నడిచేవాళ్ళు ఉన్నారు. అయితే మనం ఎవరు అడుగు జాడల్లో నడవాలంటే, జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు యేసయ్య అడుగుల్లో అడుగు వేసుకుంటూ మనం వెళ్ళవలసినటువంటి వారికి ఉన్నాం. ఆయన అడుగు జాడల్లో మొదటిది ఏంటంటే ట్రస్ట్, నమ్మిక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. 1 Peter chapter 2 verse 23, when he was reviled and insulted, he did not revile or offer insult in return. When he was abused and suffered, he made no threats of vengeance, but he trusted himself and everything to him who judged fairly. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనుట అంటే పూర్తిగా ఆయన మీద నమ్మకాన్ని పెట్టాడు. ఆయన అడుగు జాడలు ఏంటంటే, క్రీస్తు యేసు ప్రభువారు తన్ను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఈరోజు ఆయన అడుగు జాడల్లో నడవడం అంటే ఆయన పూర్తిగా నమ్మడం అని అర్థం. ఇక రెండో విషయానికి వస్తే, మనము రైచియస్నెస్, నీతి కలిగినటువంటి వారిగా ఉండడం. ఎందుకు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే 1 పేతురు 2:24లో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి వారికి జీవించేటటువంటి అవకాశం. చూసారా, పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, నీతి విషయమై మనం జీవించాలి. ఆ నీతి విషయమై జీవించి మనం అలా జీవిస్తున్నప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత, గాయాల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 53:5-6 వచనాల్లో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే మనం జీవిస్తాం. ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే మనం స్వస్థత పొందుతాం. ఆయన అడుగు జాడలు ఏంటి అనంటే, ఆయన అడుగు జాడల్లో మనకు కనబడేది నమ్మిక, రెండవది నీతి. మొదటిగా నమ్మిక, రెండవది నీతి, మూడవది సహనము, పేషెన్స్. ఆయన అడుగు జాడలు ఏంటంటే ఎంతో సున్నితమైనటువంటి, ఎంతో జాగ్రత్తగా, ఆయన ఎంతో సహనంతో నడిచేటటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా సహించటం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం సహనంతో ఆయన అడుగు జాడల్లో అడుగులు వేస్తూ వెళ్ళడం. యేసు ప్రభువారు ఎన్నో రకాలుగా శ్రమ పెట్టబడ్డారు కదా, దూషించబడ్డారు, కానీ బదులు దూషించలేదు. ఆయనను ఎన్నో రకాలుగా హింసించారు. తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, తన యొక్క గడ్డపు వెంట్రుకలను పెరికివేశారు, ఎన్నో రకాలుగా ఆయన చిత్రవద చేశారు.
ఒక్కటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినా యేసయ్య ఏం మాట్లాడలేదు. బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె మౌనముగా ఉందన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడు, కానీ ఆయన శిరస్సు వంచాడే తప్ప ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకుండా ఆయన ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా, ఎంతో నమ్మకంగా జీవించినటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఎంతో జాగ్రత్తగా ప్రభువుని నమ్మిన వారమై ప్రభువును హత్తుకుంటూ ఆయన కృప కొరకు జీవించాలి. ఆయన అడుగు జాడల్లో నడిచేటటువంటి వారిగా దేవుడు మనల్ని ఉంచాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు నమ్మిక కలిగిన వారుగా, నీతి కలిగిన వారుగా, సహనాన్ని కలిగిన వారుగా ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ మనం ఆత్మీయంగా సాగిపోవడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియపరలోక తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మంచి దేవుడు నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నీకు మనసారా కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు నీకు చెల్లిస్తున్నాం. మీ సహాయం కొరకే వేడుకుంటున్నాం. దేవా, ఈరోజునైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. ఎందరైతే ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందుతున్నారో వారిని, వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. నీ ఆత్మకార్యాన్ని వారి కుటుంబంలో జరిగించండి. ఈరోజు వారు బయటకు వెళ్ళుచుండగా మీరు తోడుగా ఉండండి. లోపలికి వచ్చుచుండగా మీరు తోడుగా ఉండండి. సువార్త ప్రకటన ద్వారా అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడడానికి సహాయం చేయండి. విశ్వాసులని నీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచడానికి మీరు సహాయం చేయండి. దేవా, దుఃఖములో, బాధతో, వేదంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి. నీ ప్రేమను చూపించగలటకు సహాయం చేయండి. ఆత్మల రక్షణ కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం కొరకై వేడుకుంటున్నాం తండ్రి. దేవా, నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనను నీ బిడ్డలకు మీరు చూపించి దీవించాల్సిందని వేడుకుంటున్నాం. అందరూ కూడా పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు రక్తములో కడగబడి విమోచించబడ్డానికి సహాయం చేయండి. గృహములు లేని వారికి గృహాలు, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. సంబంధాలు నైనా ఇంకా కుదరకుండా, వివాహాలు జరగకుండా ఉన్నటువంటి బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. వారి వివాహాలు ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి. నిశ్చయంగా ప్రభువా, సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూతి దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు మీ నామములో తొలగిపోవడానికి సహాయం చేయండి. కోర్టు కేసెస్ నుంచి విడుదల నీ బిడ్డలకు దయచేయండి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వారి వ్యాపారముల నుంచి ఆశీర్వాదము, దీవెన దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. స్వస్థత కావలసిన ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా సహాయం చేయండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నా వారికి నెమ్మదిని, స్వస్థతను దయచేయండి. ఫాస్టింగ్ ప్రేయర్స్ విషయంలో, ప్రార్థనా పోరాటంలో, మా అనుబంధ సంఘాల విషయంలో ప్రార్థన చేస్తున్నాను, సహాయపడండి. ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను మీరు కాపాడండి. నైనా మా సంఘ సభ్యులందరినీ కూడా మీ నామంలో జ్ఞాపకం చేసుకుని సార్వత్రిక సంఘాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా సరే అందరినీ కూడా మీ నామంలో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరిపించుకునేటటువంటి వారి కొరకు, బర్త్డే జరిపించుకునే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం సబ్స్క్రైబర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ కాపాడండి. అందరినీ కూడా మీ నామంలో దీవించండి. నీ దయతో, నీ కృపతో నింపి దీవించి బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడి నడిపించును గాక. ఆమేన్.